హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేసిన బేస్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. అలాగే సిపిఆర్ విడ్త్ను మనం చూసినప్పుడు సిపిఆర్ విడ్త్ అనేది యావరేజ్గా అంటే వైడ్గానే ఉండడం జరిగింది. సో వైడ్గా ఉన్న సందర్భాల్లో మనం R1 దగ్గర కానీ R2 దగ్గర కానీ లేదా ప్రీవియస్ డే హై దగ్గర కానీ అప్ సైడ్లో మనం సెల్ సైడ్ వెయిట్ చేస్తాం, సెల్ సైడ్ ఆపర్చునిటీ కోసం చూస్తాం. సో చూడండి, సిపిఆర్ ఇలా వైడ్గా ఉన్నప్పుడు మనకు R1 దగ్గర సెల్లింగ్ అనేది రావడం జరిగింది. చూడండి R1 దగ్గర ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ లేదా నెక్స్ట్ పైవట్ పాయింట్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో చూడండి, సేమ్ నిన్నటి సిపిఆర్ను ఇవాళటి సిపిఆర్ ఆల్మోస్ట్ సేమ్ ఉండడం జరిగింది. బట్ నిన్నటి సిపిఆర్ ఏమో ట్రెండింగ్ ఉన్నది, ఇవాళటి సిపిఆర్ ఏమో అంటే R1 దగ్గర నుంచి రిజెక్షన్ కావడం జరిగింది. సో మనం స్ట్రిక్ట్గా R1 దగ్గర బ్రేక్అవుట్ అవుతుందా, R1 దగ్గర రిజెక్షన్ అవుతుందా అని చెప్పి మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే నిన్నటి సందర్భంలో అంటే ఆల్రెడీ మనకు R1 దగ్గర నుంచి ప్రీవియస్ డే హై వరకు రావడం జరిగింది. ఇక్కడ అంటే R1 దగ్గర నుంచి సిపిఆర్కి రావడం జరిగింది ఫస్ట్ టైంలో. సెకండ్ టైం వచ్చేసరికి R1 బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. బట్ ఈరోజు మనకు R1 బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళలేదు. ఇన్ కేస్ అప్ సైడ్ వెళ్తే మనం అలాంటి ట్రేడే తీసుకునే వాళ్ళము. అప్ సైడ్ వెళ్ళలేదు, R1 దగ్గర రిజెక్షన్ రావడం జరిగింది. కాబట్టి మనం జస్ట్ స్టాప్ లాస్ ఎంత ఉంటుంది, ఇంతే ఉంటుంది. స్టాప్ లాస్ ఇంతే ఉంటుంది, టార్గెట్ మాత్రం ఇంత ఉంటుంది. సో ఇది ఆర్ఆర్ ఫేవర్గా ఉన్నది. ఇక్కడైనా ఆర్ఆర్ ఫేవర్గానే ఉన్నది, ఇక్కడైనా కూడా ఆర్ఆర్ ఫేవర్గా ఉంది. సో మనం రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా ఉన్నంతసేపు మనం ఆ పర్టికులర్గా ప్రైవేట్ పాయింట్స్ దగ్గర రిజెక్షన్ అవుతుందా లేదా బ్రేక్అవుట్ అవుతుందా అని మనం చూసుకొని ట్రేడ్ తీసుకుంటే సరిపోతుంది. సో సిపిఆర్ ప్రకారం అయితే మనకు టార్గెట్ హిట్ కావడం జరిగింది. ఇక క్యామరీల ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు H3 వరకు పుల్ బ్యాక్ అయితే వెళ్ళడం జరిగింది. సో H3 డౌన్ సైడ్ కింద మనకు ఇక్కడ ఎంట్రీ అయితే లభించింది. మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ నెక్స్ట్ టార్గెట్ పాయింట్ ఇది. బట్ అన్ఫార్చునేట్లీ స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం జరిగింది. సో తర్వాత మళ్ళీ H3ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. ఈ సందర్భంలో మీ యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. అంటే 1 టైం స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది, రెండోసారి ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఓవరాల్గా 1 ఆర్ అనేది మీరు ప్రాఫిట్లో ఉండడం జరిగింది. సో రిస్క్ టు రివార్డ్ అనేది మీరు మెయింటైన్ చేసినంతసేపు ఎలాంటి స్ట్రాటజీ అయినా మీరు డెఫినెట్గా ప్రాఫిట్లో ఉంటారు. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే నిన్న మనం లాస్ట్లో ఇవ్వబడిన జోన్ అనేది వర్కౌట్ కావడం జరిగింది. చూడండి, ప్రైస్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకోమన్నాను. కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకున్నప్పుడు జస్ట్ టచ్ చేసుకుంటూ మనకు ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ తర్వాత మనం ట్రేడ్ తీసుకున్నట్టయితే ఈజీగా మోర్ దెన్ 1:2 అయితే రావడం అయితే జరిగింది. ఇక సప్లై జోన్ మనం డ్రా చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర కొనసాగుతుంది కాబట్టి ఎక్కడి వరకు వెళ్తుందో మనం ఏమీ చెప్పలేమని చెప్పి ముందుగానే చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు ఆప్షన్ చైన్ డేటా ప్రకారం ఇక్కడ వరకు వెళ్తుందని చెప్పాము. 17,200 300 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని. సో అక్కడికి వెళ్ళే రిజెక్షన్స్ అయితే రావడం జరిగింది. ఎనీహౌ ఒకసారి రేపటి కోసం ఏమైనా పాసిబుల్ జోన్స్ డ్రా చేద్దాం. రేపటి రోజున ఇక్కడ ఈ డిమాండ్ జోన్ దీన్ని ఇలానే ఉంచుదాం. ఆల్రెడీ ఒకసారి మాత్రమే టచ్ అయింది కాబట్టి రెండోసారి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో సప్లై జోన్ వచ్చేసి ఆల్రెడీ అంటే కొత్త హై ఫామ్ చేసి మళ్ళీ వెనుకకు రావడం జరిగింది కాబట్టి అక్కడ ఒక సప్లై జోన్ అయితే ఫామ్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు 17,188 దగ్గర ఏదైనా రిజెక్షన్ క్యాండిల్ కానీ లేదా 17,211 దగ్గర ఏదైనా ఒక రిజెక్షన్ క్యాండిల్ కానీ వచ్చినట్టయితే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. పర్టికులర్గా ఇంకా అక్కడ సిపిఆర్కి సంబంధించిన ప్రైవేట్ పాయింట్స్ ఉంటే మనకు ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఈ జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. ఇక ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళిపోదాం. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది 17,200 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది 17,300 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది
17,500 దగ్గర ఉన్నది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 17,200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది. పర్టికులర్గా ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ కొత్త హై ఫామ్ అయి మళ్ళీ వెనుకకు రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 17,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,700 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఇక్కడ ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 16,900 దగ్గర ఉన్నది. సో కాబట్టి నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 17,000 అనే లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంత లాంగ్ అన్వైండింగ్ అవుతూ ఉంది. ఇక్కడనేమో నెగిటివ్లలో ఉంది కాబట్టి మొత్తం లాంగ్ అన్వైండింగ్గా చెప్పచ్చు. సో మనం దీని ప్రకారం ఏమీ చెప్పలేము. సో దీన్ని కన్సిడర్ చేస్తే నెగిటివ్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ పైన లైన్ పైన ట్రేడ్ అవుతుంది స్టిల్. కాబట్టి బుల్లిష్నెస్ ఉండడానికే పాసిబిలిటీ ఉన్నది. స్టిల్ ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతుంది కాబట్టి మేబీ డెఫినెట్గా ఈ హై అనేది బ్రేక్అవుట్ అయితే, ఈ హై ఏదైతే మనం ఇంట్రాడే హై అనుకుంటున్నామో ఈ హై 17,225 అనే లెవెల్ హై అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మనకు ఖచ్చితంగా ఇంకా కొత్త హైస్ ఫామ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. సో ప్రస్తుతానికైతే ఇన్ కేస్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయితే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. ఇన్ కేస్ ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇంకా 17,300 500 వరకు కూడా వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ప్రైస్ అనేది ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఆల్రెడీ ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఇది సపోర్ట్ అవుతుంది. ఈ లెవెల్ వచ్చేసి 16,800. సో మనకు ఫుట్ సైడ్లో సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడే ఉన్నది కాబట్టి ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు వస్తుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 16,369 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ను బాగా తీసుకోండి. సో ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుంది, సో ఓపెన్ అయిన దాని ప్రకారం ప్రీవియస్ డే క్యాండిల్ యొక్క లో కానీ హై కానీ బ్రేక్అవుట్ అవుతుందా చూసుకుంటూ మనం ట్రేడ్ చేసుకుంటే డెఫినెట్గా మన ట్రేడ్ అనేది సక్సెస్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక అవర్లీలో చూసినట్టయితే అవర్లీలో కూడా మనకు బుల్లిష్నెస్ షో చేస్తుంది. ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతూ ఉంది ప్రైస్ అనేది. బట్ ఒక చిన్న నెగిటివ్ అంశం ఏంటంటే ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది. కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అయితే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి ఎక్కడ ఉంది, 16,945 దగ్గర ఉన్నది. అంటే నియర్లీ 17,000 దగ్గర ఉన్నది. మనకు పుట్ సైడ్లో కూడా 17,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది. కాబట్టి మేబీ ఎక్కడ క్లోజ్ అయింది అక్కడ ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు 17,000 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఒకవేళ దీనిపైన ఓపెన్ అయింది అనుకోండి, 17,131 పైన గ్యాప్ అప్ పైన ఓపెన్ అయితే ఫర్దర్గా కొత్త హైస్ ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంటుంది. టెక్నికల్గా ముందుకెళ్ళడానికే పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఏమైనా పుల్ బ్యాక్ వస్తే 17,000 వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఎలాగో రేపు ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం సైడ్వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేయండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం అవుట్ పర్ఫామ్ చేయడం జరిగింది. కంపేర్ టు నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ పర్ఫామ్ చేయడం జరిగింది. చూడండి, నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. అలాగే సిపిఆర్ విడ్త్ అనేది నేరోగా ఉండడం జరిగింది. సో కాబట్టి ట్రెండింగ్ ఉండడం జరిగింది. సో నేరో సిపిఆర్ ఉన్నప్పుడు ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి నిన్న మనం ఇంట్రాడే స్టాక్స్లో ఇచ్చేటప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, సో ఇక్కడ నేరో సిపిఆర్ ఉన్నది కాబట్టి ఇక్కడ ట్రేడింగ్ ఉండడం జరిగింది. ఇక్కడ మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకుంటాం, ప్రీవియస్ డే
హైను R1 రెండు బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. ఈ సందర్భంలో ఇది అప్పటి వరకు R1ను క్రాస్ చేయడం జరిగింది, అంటే నియర్లీ R2 దగ్గర వరకు రావడం జరిగింది. సో R2 దగ్గరకు రావడం జరిగింది 15 మినిట్స్ లోపల. సో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ మాత్రం ఇది అవుతుంది. ఇది 1:1.5 అయితే ఉండడం జరిగింది. సో టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. ఎవరైనా అగ్రెసివ్ ట్రేడర్ అయితే సో అతను ఇక్కడే ఎంటర్ అవుతాడు. ఎక్కడ? ప్రీవియస్ డే హైను R1 బ్రేక్అవుట్ అయినప్పుడు ఇక్కడే ఎంటర్ అవుతాడు. ఇది అతని రిస్క్ అవుతుంది, అతని రివార్డు ఇంతే అవుతుంది. సో ఇది అగ్రెసివ్ ఎంట్రీకి, ఎందుకంటే ఆయనకు ప్రాఫిట్స్ అవసరం, చిన్న ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ స్కాల్పింగ్ పర్పస్లో యూజ్ చేస్తుంటాడు. కాబట్టి అగ్రెసివ్ ఎంట్రీ ఇంతే, ఈ రివార్డు కోసం ఇంత రిస్క్ బేర్ చేస్తాడు. బట్ మనం అయితే చేయము, కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే అంత రిస్క్ అయితే బేరు చేయము. క్యామరీలో కూడా ఇన్సైడ్ క్యామరీలో రావడం జరిగింది. ఇన్సైడ్ క్యామరీలో వచ్చినప్పుడు ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. పర్టికులర్గా అంటే మనం బై సైడ్ వెళ్ళాలనుకుంటే H4 బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాం. ఈ ట్రేడ్ తీసుకుంటే మీ యొక్క టార్గెట్ అనేది ఇది మాత్రమే అవుతుంది. బట్ ఇది కూడా RR అంటే 1:1 అయితే ఉండడం జరిగింది. ఇది కూడా అగ్రెసివ్ ఎంట్రీస్కే పాసిబుల్ అవుతుంది, మిగతా వారికి పాసిబుల్ కాదు. క్యామరీల ప్రకారం కన్జర్వేటివ్ ట్రేడర్స్కి నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ ట్రేడింగ్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఇవ్వబడిన జోన్స్కి అయితే ప్రైస్ అనేది రీచ్ కాలేదు, అప్ సైడ్లో రీచ్ కాలేదు, డౌన్ సైడ్లో రీచ్ కాలేదు, ఇన్ బిట్వీన్లో మూవ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఆ లెవెల్స్ను అలానే ఉంచుదాం. రేపటి రోజున పాసిబుల్ జోన్స్ను ఒకసారి చూద్దాం. ఇక రేపటి రోజున పాసిబుల్ సప్లై జోన్స్ అయితే ఈ రెండు ఉన్నవి. ఇది ఆల్రెడీ ఒకసారి టచ్ చేయడం జరిగింది. ఇది ఈ జోన్, ఇక్కడ ఈ జోన్ కన్సిడర్ చేసినప్పుడు ఈ జోన్ అనేది జస్ట్ టచ్ చేసుకుంటూ మనకు మోర్ దెన్ అంటే 40 పాయింట్ అంటే నియర్లీ మోర్ దెన్ 80 పాయింట్స్ రివార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్ దగ్గర ఏదైనా కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సెకండ్ టైం కూడా పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ జోన్ కంటే ఈ జోన్కు ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఇవి లెవెల్ ఓవర్ లెవెల్గా మనం కన్సిడర్ చేసినట్టయితే సో ప్రైస్ అనేది ఇక్కడికంటే ఇక్కడ ఎక్కువ రిజెక్షన్స్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ జోన్ కూడా కన్సిడర్ చేయడానికి ప్లాన్ చేయండి, ఎందుకంటే ఇక్కడ కూడా రిజెక్షన్స్ అంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ కూడా రిజెక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ జోన్ కూడా కన్సిడర్ చేయండి. ఇక్కడ డిమాండ్ జోన్ వచ్చేసి ఈ జోనే, ఫస్ట్ జోన్ ఇది, సెకండ్ జోన్ ఇది. ఓపెన్ ఇంట్రెస్ట్ పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో 38,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37.5 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది, 38,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. బట్ ఇక్కడ చూడండి రేంజ్ అనేది షిఫ్ట్ అవుతుంది. నిన్న మొన్నటి వరకు 38,000 దగ్గర పెద్దగా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ కాలేదు, 37,500 దగ్గర కూడా పెద్దగా బిల్డప్ కాలేదు. చూడండి ఈరోజు ఒక్కరోజే ఇమీడియట్గా ఇక్కడ వచ్చి చేరారు మొత్తం, అంటే సెల్లర్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. అంటే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి వీళ్ళు ఒక హింట్ మనకి ఇస్తున్నారు. అంటే సైడ్ ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే అర్థం సెల్లర్స్ ఇంకా కొంచెం ముందుకెళ్ళి సెల్ చేస్తున్నారు, అంటే ప్రైస్ పైకి వెళ్ళి సెల్ చేస్తున్నారంటే దాని అర్థం ముందు అంటే బ్యాంక్ నిఫ్టీ ముందుకు వెళ్తుంది, అక్కడ నుంచి వెనుకకు రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేబీ బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ డేటా ప్రకారం నెగిటివ్ మీన్ ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర వీళ్ళు సేల్ చేయడం జరిగింది. అన్నిటికంటే ఎక్కువ స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ ఉన్నాయి కదా, కాబట్టి మేబీ ప్రైస్ అనేది ఇక్కడ వరకు రీచ్ కావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో రేపే ఎక్స్పైరీ డే ఉంది, ఇంత దూరం వెళ్ళి చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు సెల్లర్స్కి. అంటే ఇంత దూరం వెళ్తున్నారు అంటే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,500 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది.
థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35.5 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకే రోజు ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది 36,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్టివ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ కూడా పర్టికులర్గా లాంగ్ అన్వైండింగ్స్ అవుతూ ఉన్నాయి. సో ఎనీహౌ ఒకసారి దీన్నే కన్సిడర్ చేద్దాం. ఒకసారి ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన అలాగే కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇన్వర్టెడ్ హ్యామర్ రావడం జరిగింది చూడండి. సో ఇవి ఎంత అద్భుతంగా రైజ్ అవుతున్నాయో ఒకసారి చూడండి. ఇవి అప్ సైడ్ చూపెడుతున్నది, కంప్లీట్ ఫ్యూచర్ గుమ్మ కూడా అప్ సైడ్ చూపెడుతుంది. సో మేబీ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మేబీ రేపటి రోజున ఇక్కడ వరకు వెళ్ళినా ఆశ్చర్య పోనక్కర్లేదు. మనం అంటే నియర్లీ 37,000 వరకు వెళ్ళడానికి, 38,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఒకవేళ చూడండి, అంటే ఈ సినారియోని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇచిమోకి ఇండికేటర్ అనేది అన్ని పాజిటివ్ చూపెడుతున్నాయి కాబట్టి మనకు అప్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఒకవేళ ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నెక్స్ట్ ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 35,907 అంటే నియర్లీ 36,000 దగ్గర ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సెకండ్ వచ్చేసి ఈ లెవెల్ వచ్చేసి 35,500 అంటే ఒకవేళ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. చూద్దాం ఎటు సైడ్ వెళ్తుందో. సో ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సరే అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు అవర్లీలో ప్రైస్ అనేది అకార్డింగ్ టు ఫ్యూచర్ కుమ్మ ప్రకారం బులిష్నెస్ షో చేస్తుంది. బట్ ప్రైజెస్ అనేవి కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అవుతున్నది. సో ఇక్కడ క్లోజ్ అయింది, అక్కడ ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు వస్తుంది, బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 36,272 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంటుంది. ఇన్ కేస్ దీని కింద కూడా ట్రేడ్ అయింది అనుకోండి, ఫర్దర్గా ఈ క్లౌడ్ వరకు వస్తుంది. ఈ క్లౌడ్ వచ్చేసి 35,600 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది డౌన్ సైడ్ సినారియో. ఒకవేళ అప్ సైడ్ సినారియో గురించి మాట్లాడినట్టయితే ప్రైస్ అనేది ఈ కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ కావాలి. సో 36,632 పైన ట్రేడ్ అయితే ఫర్దర్గా కొత్త హైస్ అంటే 37,000 పైకి ఇంకా ముందుకు వెళ్ళడానికి, నియర్లీ 38,000 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఈ లెవెల్స్ అంటే ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అయ్యే దాని ప్రకారం మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. అలాగే మనం డైలీ ఎడ్యుకేషనల్ పర్పస్లో, పేపర్ ట్రేడింగ్ పర్పస్లో, కొన్ని ఇంట్రాడే పర్పస్లో కొన్ని స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఒకసారి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.